కందుకూరు ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. 10 రోజుల తర్వాత నిర్లిప్తంగా ఉన్నారు 10 రోజుల పాటు. తర్వాత కాపు సంఘాలు ఓ, ఆందోళన మొదలెట్టిన తర్వాత తెర మీదకి వచ్చింది. దాన్ని యాక్సిడెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. అంతా తెలిసింది. ఒకప్పుడు హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వచ్చి చెప్పారంటే 2,30,000 రూపాయల ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ మర్డర్ జరిగిందని సూత్రీకరించి బాధితులకు 10 ఎకరాలు ఇచ్చారు. అందులో ఒక అతను చనిపోయాడు. ఆ కుటుంబానికి పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం 23 లక్షలు. ఒక అతనికి నడువులు పడిపోయినాయి. ఇంకో అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. 23 లక్షలు ఓవరాల్ గా ఇచ్చిన పరిహారం. నేను పరిహారం గురించి ఇక్కడ మాట్లాడలేదు, గవర్నమెంట్ చూసుకుంటుంది కాదంట్లా. ఎందుకు ఇంత గ్రోయింగ్ ఇంటాలరెన్స్? నేనైతే ఇంత అసహనం ఎందుకు? మేము రాజ్యం చేస్తున్నాం, మా మాట చెల్లుబాటు కావాలని. నిన్న మీరు ఆ కందుకూరు ఇన్సిడెంట్ చూస్తే అండి, ప్రతి ఒక్కరికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి తీసుకొచ్చాడు కదా నారా లోకేష్. అది బాగా నశాలానికి ఎక్కింది ఒక్కొక్కడికి. మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఒక తెలియని వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేసిందండి మనిషికి. ఇప్పుడు ఉమ్, అక్కడ ఉమ్, కందుకూరులో ఆ ఇన్సిడెంట్ జరిగిన, నిన్న ఇంకోటి ఉమ్, తునిలో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఒక ముసలి వ్యక్తి నారాయణరావు అవును. అతను ఏదో చేయబోయినా, ఇవన్నీ కూడా వాళ్లకు ఇక్కడ అధికార మదం అన్నది బాగా ఎక్కిందండి తెలుగుదేశం వాళ్ళకి. మేము ఏం చేసినా గానీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏంటంటే అవతల వాళ్ళ మీదనే కేసులు ఉంటాయి కానీ మన మీద కేసులు ఉండవు అన్నది వాళ్ళకు బాగా మనసులోకి వెళ్ళిపోయిందండి. ఆకలింపు ఎందుకంటే చేసుకున్నారు. ఆ ఉమ్, అసెంబ్లీ సాక్షిగా జబ్బలు చరుచుకుంటూ వంగల్పూడి అనిత గారు ఏమన్నారండి? 1,150 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టాము అంటే, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టామని చెప్పారు. అంటే ఒక్కరంటే ఒకరు తెలుగుదేశం నుంచి బూతులు మాట్లాడే వాళ్ళు ఉండరండి సోషల్ మీడియాలో? వాళ్ళంతా కూడా చేతులు కట్టుకొని లేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టండి మేము పడతామంటారా అండి? ఎంత దారుణంగా, ఎంత నీచంగా వాళ్ళు మాట్లాడతారంటే, వాళ్ళ పెయిడ్ ఆర్టిస్ట్ అండి. ఉమ్, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. 300 యూట్యూబ్ ఛానళ్లు, వేల కొద్ది సోషల్ మీడియా అకౌంట్లు పెట్టుకొని వాళ్ళు నిత్యం ఉమ్, విషం చిమ్ముతూ, ఉమ్, విషం కక్కుతూ ఉంటారు. సో ఉమ్, ఇవన్నీ కూడా ఒక రకమైన వాళ్ళకు ఆ భావం వచ్చి, ఇది కందుకూరు జరిగిందన్న, తునిలో జరిగిందన్న. ఈ రోజు ఇంకోటి చూశారండి, ఒక మైనర్ బాలికను ఎవరో ఒక పిల్లగాడు బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పేసి ఇంకొక ఉదంతం కూడా బయటకు వచ్చింది. సో ప్రతిరోజు వస్తున్నాయండి ఇవి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు మీరు బద్వేల్లో తీసుకున్నా, లేకపోతే మదనపల్లిలో తీసుకున్నా, లేకపోతే ఫస్ట్ ఫస్ట్ మనకు స్టార్ట్ అయింది కర్నూలు జిల్లాలో ఒక 8 ఏళ్ల బాలిక అదృశ్యం ఎస్. అయిపోయిందండి. 8 ఏళ్ల బాలిక షీ వెంట్ మిస్సింగ్. ఇంతవరకు ఆచూకీ లేదు. ఉమ్, ఇంతవరకు ఆచూకు లేదు. అసలు పార్థివ దేహం కూడా దొరకలేదండి ఇంతవరకు. ఉమ్, అండ్ అనంతపురంలో ఒక అమ్మాయిని 14 నెలలుగా 15 మంది రేప్ చేసి ప్రెగ్నెంట్ చేసిన, ఇంకొక అమ్మాయిని చంపేసి కంప చెట్లలో పడేసిన, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మేము అధికారంలోకి వచ్చినాము, పోలీసులు మమ్మల్ని ఏం అనకూడదు, ఎందుకంటే పోలీసుల్ని తొక్కి పెడుతున్నారు నాయకులు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలంటే పైనున్న నాయకులు చెప్పినట్టు వింటేనే. పోలీసులు మన చేతిలో ఉన్నప్పుడు అంటే ఆయుధమే మన చేతిలో ఉంది, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మనకు కేసులు ఉండవు. ఉమ్, ఎప్పుడైతే ఉమ్, మళ్ళా పార్టీకి డ్యామేజ్ అవుతుందో, పార్టీకి ఇది చెడ్డ పేరు వస్తుందని వాళ్ళకు ఒకవేళ ఇది వైరల్ ఏదో ఒకటి అయితే అండి, వెంటనే నష్టపరిహారం అన్నట్లు. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ గా కందుకూరు కేసుకి 23 లక్షలు డబ్బు భూమి ఎందుకు ఇవ్వాలండి? అది ఎక్కడ కూడా, అంటే ఇచ్చినా సంతోషం, మేమేమేం కాదనట్లేదు, కానీ ఎందుకు ఇవ్వాలి? డ్యామేజ్ కంట్రోల్. ఆ నారాయణరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఎందుకు మృతి చెందాడు? డ్యామేజ్ కంట్రోల్. చూడండి ఇక్కడ ఎలా అవుతుందంటే, మా పార్టీకి మళ్ళీ డ్యామేజ్ అవుతుందా? మేము చేసేది చేసుకుంటూ పోతున్నాం, ఎవరు ప్రశ్నించకూడదు. ఒకవేళ డ్యామేజ్ అవుతుంది అంటే ప్రజల్లో ఊహించలేం కదా, వీళ్ళని లేపేస్తాం. అంటే నేను చెప్పేది, వాళ్ళు డైరెక్ట్ లేపేసారా అంటే, ఇప్పుడు ఎక్కడో పోలీసులు ఆపారండి, ఓకే, అతను చెరువు దగ్గరికి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళాడు, చెరువులోకి దూకాడు, ఒక ఇద్దరు పోలీసులు వెళ్ళి లాక్కరాలేరండి? ఉమ్, నేను ఆ వీడియో కూడా చూశాను, ఎవరో స్విమ్మింగ్ చేస్తా ఉండే వీడియో. అదేం మరీ విపరీతమైన లోతు ఉండేది కాదు, పోనీ లోతు ఉందన్నా కానీ నువ్వు గట్టు దగ్గర కొంచెం లోపలికి వెళ్తే డెప్త్ లోతు వస్తుందండి. అతను ఓ అవును. ఫాస్ట్ గా విపరీతంగా ఈత కొట్టుకుంటూ పోయి అక్కడ పోయి మునగడు కదా. గట్టు దగ్గర మోకాలు లోతు నుంచి స్టార్ట్ అవుతాయి నీళ్లు. ఇప్పుడు ఎప్పుడైతే అవును. అతను మునగాలని చూస్తే సౌండ్ వస్తుంది తప్పున. ఏంట్రా ఇది, టాయిలెట్కి వెళ్ళినోడు నీళ్ళలో మునుగుతున్నాడని వెళ్ళి వాళ్ళు లాక్కరాలేరండి పోలీసులు? వెరీ ట్రూ. అంటే నేను చెప్తున్నా, అది జరిగిందా జరగలేదా ఎవరికి తెలియదు, కానీ ఇన్ని అనుమానాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడైతే టీడీపీకి డ్యామేజ్ అవుతుందంటే అప్పుడు జరుగుతున్నాయి ఈ పరిహారాలు ఇవ్వడం ఎస్. కానీ, లేకపోతే మనుషులు అదృశ్యం అయిపోవడం, చనిపోవడం కానీ, ఇవన్నీ. అది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలండి, అంతే. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.